ఏమంటే ఒక పక్క బజ్జీలు వేస్తున్నారు, దగ్గరగా సిలిండర్ ఉండడంతో ఈ యొక్క వేడికి సిలిండర్ కూడా మన ఫైర్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైనా కానీ ఫైర్ కు సిలిండర్ కి దూరం ఉండాలనేది మన వాళ్ళు చెప్పేది. అట్ ద సేమ్ టైం గ్యాస్ కింద ఉండాలా, ఫైర్ పైన ఉండాలా, ఎంత డిస్టెన్స్ ఉంటే అంత సేఫ్టీ. కనుక టౌన్ లో కూడా రకరకాల చికెన్ కబాబ్ కావచ్చు, బజ్జీల బండ్లు కావచ్చు, మీరు అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకుని మీరు మీ లైఫ్ ని సేవ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ శ్రీరామ్ ఇన్స్పెక్టర్ రాజన్ అంటారు. హారీబోడిలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే సిలిండర్ పేలి ఒక నష్టం జరిగింది. ఒక చిరు వ్యాపారస్థి, అంటే ఆయన రోజు ఆయన జీవనోపాధ్యాయం కోసము బజ్జీలు వేసుకొని తన జీవనోపాధ్యాయం గడిపేవాడు. అలాంటి ఒక డబ్బాలో ఈ రోజు ఒక దుర్ఘటన ఏంటంటే ఇది సిలిండర్ పేలి యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 60,000 నుంచి 70,000 ఆస్తి నష్టం జరిగిందని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ నుంచి వీళ్ళని ఇమీడియట్లీ ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎవరైనా అలాగే దాతలు ఉన్నా కానీ వీళ్ళని కొద్దిగా ఆదుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. నా పేరు ఖాజా ఆదోని. अस्सलाम वालेकुम। बड़े भाई हमारे फुग्गे डाल रहे थे, फुग्गे डालते कड़े में से जरा तेल नीचे गिरने से उनके अगर ऐसा पकड़ने खातिर गया तो ऑलरेडी पाइप लीक हुआ था। लीक होने की वजह से ऐसा पकड़ने खातिर गया रहा था, पूरा आग लगी सर। उसमें सिलेंडर पूरा ये हो गया सर, बेस्ट हो गया सर। उसके बाद पूरा आग लगते पूरा आज ऊपर तक जाने के बाद हमें उसे सब्जी ने पड़ खींच को आदमी को बाहर काटे सर। अरे इनको आगो हाथ को मार लिया, पैर को भी मार लिया।